హాయ్! హలో! నమస్తే. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ సింపుల్‌గా ఇంట్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ ఎగ్ రైస్ వచ్చేసి మసాలాలు ఎక్కువగా లేకుండా స్పైసీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో 2 టేబుల్స్ దాకా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఆనియన్స్ దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 రెమ్మల కరివేపాకు వేసి ఆనియన్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్టును వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 4 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్స్ను బాగా ఫ్రై అయిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించిన రైస్ కానీ మిగిలిపోయిన రైస్ కానీ వేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. రైస్కి మసాలాలు బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చివరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లో మసాలాలు ఎక్కువగా లేకుండా స్పైసీగా ఎగ్ రైస్ రెడీ అండి. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.